ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా మందికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తున్న తర్వాత భయం ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియో తెలుసుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా బయట ఎక్కడ వచ్చినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. చాలా వరకు మోస్ట్ కామన్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది ట్యూబ్స్లోనే వస్తుంది. కొంతమందికి ఓవరీస్లో వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ బట్టి కొన్నిసార్లు మెడికల్గా మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది, కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. మందులు ఇచ్చి మేనేజ్ చేసిన వాటికి ట్యూబల్ బ్లాక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒక ట్యూబ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది అండ్ ఓన్లీ అదర్ ట్యూబ్ అనేది హెల్తీగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఏమైనా తగ్గుతుందా అని భయపడుతూ ఉంటారు. జనరల్లీ సింగిల్ ట్యూబ్ లో ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓన్లీ థింగ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, సర్జికల్ గా ట్యూబ్ రిమూవ్ చేశారు అంటే మాత్రము ఒక 3-4 months తర్వాత ఇంకో పక్క ట్యూబ్ బాగుందా లేదా చూసుకోవడం అనేది మంచిది. అంటే ట్యూబ్ ఓపెన్ ఉందా లేదు, ఆ ట్యూబ్ కూడా అన్హెల్దీగా ఉందా, మళ్ళీ రికరెన్స్ ఎక్టోపిక్ వచ్చే అవకాశం ఎంత ఉంది, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది భయపడిపోయి ఆ ట్యూబ్ టెస్ట్ చేయించుకోరు. నిజంగానే అదర్ ట్యూబ్ కూడా బ్లాక్ ఉన్నా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే ట్రీట్మెంట్ కి టైం డిలే అనేది అయిపోతుంది అనమాట. సో యూనిలేటరల్ ట్యూబ్ తో కూడా కన్సీవ్ అవ్వగలరు, బట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే ఐడెంటిఫై చేసుకోవడం అనేది మంచిది. ఇన్ కేస్ పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, ట్యూబ్ యూనిలేటరల్ గా బ్లాక్ ఉంది అంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకుండా వితిన్ 6 months అంటే 6 months అయిపోయిన తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కన్సీవ్ అవడానికి ప్లాన్ చేయడం అనేది మంచిది. 1 year గ్యాప్, 2 year గ్యాప్ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి జనరల్లీ రిక్వైర్మెంట్ అయితే ఉండదు. అంటిల్ అన్లెస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ టైమ్లీ ఐడెంటిఫై కాలేదు, ఏదైనా ప్రాబ్లం అయింది అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.